జై భోలేనాథ్. హిందూ ధర్మం, హిందూ ఆచారం, హిందూ దేవీ దేవతలు ఓన్లీ భారతదేశం వరకేనా? లేకపోతే ప్రపంచం మొత్తమా? ప్రపంచం మొత్తం ఉంటే అక్కడ ఎందుకు విగ్రహాలు లేవు, అక్కడ గుళ్ళు లేవు, అక్కడ ఎందుకు హిందువులు లేరు? ఓన్లీ భారతదేశంలోనే ఉన్నారు హిందూ ఆచారాలు, హిందువులు అందరూ. కాదు, భారతదేశం వరకే కాదు, ప్రపంచం అన్ని చోట్ల ఉన్నారు. ప్రపంచం నలుమూలల ఎక్కడ తవ్వినా కూడా హిందూ విగ్రహాలు బయటపడుతుంటవి. ఆ దేవతామూర్తులు కొన్ని కొన్ని చోట్ల, చాలా చోట్ల బయటపడ్డాయి ఇప్పటి వరకు. మన భారతదేశంలో తవ్వుతూనే కాదు, విదేశాలలో కూడా తవ్వితే బయటపడుతున్నాయి. అవి అసలు తవ్వితే బయటపడడానికి భూమిలోకి ఎందుకు పోయినవి? అట్లా ఎవరు చేసిండ్రు? ఇది కాదు సాంప్రదాయం. ఇది కాకుండా మనం ఒక కొత్తగా రాసుకున్నారు ఒక సాంప్రదాయం అని చెప్పేసి వాళ్ళు కొత్తగా ఒక సాంప్రదాయం రాసుకున్నారు. బైబుల్ అని చెప్పేసి మహాభారతాన్ని కాఫీ కొట్టుకొని బైబుల్ అని పెట్టుకున్నారు వాళ్ళు. కృష్ణుని పేరు వాడుకున్నారు, కృష్ణుని పేరు తీసుకొని క్రిస్టియానిటీ అని పెట్టుకున్నారు. హిందువులు ఆచరించేది ఏదైనా సరే, కట్టు బొట్టు ప్రతి ఒక్కటి వాళ్ళు అక్కడ ఆచరిస్తున్నారంటే వాళ్ళ దేశంలో వాళ్ళలోనే చాలా మందిని చంపేసి ఆ హిందూ మతాన్ని కంప్లీట్గా శాశ్వతంగా పునాదుల్లో కలిపేటంత ప్రణాళిక కలుపుకొని వాళ్ళు అలా చేసిండ్రు. అక్కడ గుళ్ళు, ఆ విగ్రహాలు ఏమైనా ఉంటే గుళ్ళు మొత్తం పలగొట్టి ఆ విగ్రహాలని కూడా మొత్తం భూమి మట్టి గుంత గుంతలేసి కప్పి పెట్టేసిండ్రు. అందువల్లనే ఇప్పుడు మనకి ఎక్కడ తవ్వినా కూడా ఆ విగ్రహాలు అక్కడక్కడ బయటపడుతున్నాయి. విదేశాలలో కూడా ఇప్పటికి కూడా బయట పడుతున్నాయంటే మళ్ళీ బయట ప్రపంచానికి తెలిస్తే కష్టం అని చెప్పేసి అక్కడున్న విగ్రహాలని ముక్కలు ముక్కలుగా చేసి మళ్ళీ మట్టిలో కలిపేస్తున్నారు తప్ప ఈ ఒక హిందూ అనేది భారతదేశానికి పరిమితం కాదు, ప్రపంచం మొత్తానికి పరిమితము. ఒకవేళ ముందుగానే క్రిస్టియానిటీ ఈ పాషండ మతాలు ముందే ఉండింటే మళ్ళీ వాళ్ళ బుక్కులా ఎందుకు రాసి ఉంటారు, మీరు విగ్రహాన్ని పూజించకండి, విగ్రహాలను పూజించే వాళ్ళని దోషించండి అని చెప్పేసి ఎంత క్లియర్గా రాసిండ్రు వాళ్ళ బుక్ పుస్తకాలలో. వాళ్ళ భగవద్గీతలా, భారతంలా, రామాయణంలో ఎక్కడైనా సరే ఇంకొక మతము ఇంకొకరు ఉన్నట్లుగా, ఇంకొకరిని పూజించినట్లుగా ఎక్కడైనా ఉందా? ఎక్కడ లేదు కదా. కానీ వాళ్ళ పుస్తకాల్లో క్లియర్గా రాసుకున్నారు ఇది చేయడం తప్పు అని. అంటే అంతకు ముందు ఉందనే కదా అర్థం. అక్కడ ప్రపంచం మొత్తం ఉంటుంది హిందువులు, కానీ భారతదేశం ఒకటే కాదు, ప్రపంచం మొత్తం హిందువులు. ఇంకో డౌట్ రావచ్చు మనకి, ఇక్కడ స్థల పురాణం ఉంది, ఇక్కడ మనకు ఏ గుడి ఎక్కడెక్కడ ఉంది అనేది మనకు హిస్టరీ మన దీనిలో క్లియర్ రాసి ఉంది. కానీ అక్కడ కూడా ఉండేటివి ప్రతి ఒక్క బుక్కు, ఆ ఒక చరిత్ర అనేది క్లియర్గా ఉండేది. కానీ వాళ్ళ ఆ గుళ్ళని విగ్రహాలను నాశనం చేస్తూనే ఈ గ్రంథాలను కూడా మొత్తం నాశనం చేసేసిండ్రు. మళ్ళీ ఎప్పటికైనా సరే హిందుత్వం ప్రాణం పోసుకొని క్రిస్టియానిటీ వేరే మతాలను అన్నిటిని మళ్ళా భూస్థాపితం చేస్తుందని చెప్పేసి వాళ్ళు అక్కడ ఆ ఆచరించే వాళ్ళని ఆ గ్రంథాలని రెండింటిని నాశనం చేసేసారు, మొత్తం చంపేసిండ్రు. వాళ్ళ అక్కడున్న హిందువులను అందరినీ చంపేసి వాళ్ళ యొక్క మతాన్ని దాన్ని డెవలప్ చేసుకున్నారు. అది వాళ్ళ యేసుప్రభు సిల్వ మోసిండు అని అంటున్నారు. కానీ యేసుప్రభు సిల్వ ఒకడే మోసిండా? లేకపోతే అంతకుముందు ఎంతమంది మోసిండ్రు? ఒక తప్పు చేసినప్పుడు ఒక్కొక్క రాజ్యంలో వాళ్ళ యొక్క ఆంక్షలు వేరువేరుగా విధానంలో ఉండేటివి. అట్లా తప్పు చేసిన వాడు ఆ తప్పుకు దగ్గర శిక్షలు వేసేవాళ్ళు. ఆ యేసుప్రభు చేసిన తప్పు ఏందో ఏమై ఉంటుందో ఆ తప్పుకు శిక్ష వేసిండ్రు వాళ్ళు. కానీ యేసుప్రభు ఒక్కడే మోసిండు, తను ఒక్కడే రక్తం చిందించిండు అని చెప్తున్నారు. అంతకు ముందు మోసిన వాళ్ళు ఎందరో ఉండిండ్రు. మళ్ళీ వాళ్ళ చరిత్ర ఎందుకు తీసుకోలేరు? తప్పు చేసిన వాడిని శిక్షిస్తారు తప్ప తప్పు చేయని వాడిని ఎందుకు శిక్షిస్తారు? ఎందుకు అర్థం చేసుకోలేరు వీళ్ళు? రక్తం చిందించిండ్రు, అరే తప్పు చేసినాడు రక్తం చింది. భద్రాచలంలో రామదాసు రామాలయం కట్టి అక్కడ డబ్బులు ముస్లిం వాళ్ళకు పన్ను చెల్లించలేదని చెప్పేసి తనకి ఎంత చిత్రహింసలు పెట్టిండ్రు గోల్కొండలో పెట్టి. మళ్ళీ తన కొడుకు రామదాసు కూడా రక్తం చిందించిండు కదా, మనం ఎందుకు చెప్పుకోవాలి రామదాసు గురించి? కానీ అప్పుడెప్పుడో 2000 సంవత్సరాల కింద జరిగిన స్టోరీని తీసుకొస్తుండ్రు. మనకు దాదాపు 400-500 సంవత్సరాల కింద ఇప్పటికి ఎవిడెన్స్ ఉన్నవి, రామదాసు రక్తం చిందించిండు గోల్కొండలు అని చెప్పేసి. ఆ యేసుప్రభు చేసిన శిల్వ కన్నా చాలా పెద్దది వేసిండ్రు, బండలు కట్టి అది చెప్పించిండ్రు. అది మళ్ళీ వాళ్ళు ఎవరు మన కోసం చచ్చిపోయినరు అని చెప్పేసి అంత తొందరగా మందిని
మాయమాటలు చెప్పి మా అందరిని మారుస్తున్నారు. ఆ గ్రంథానికి పవిత్ర గ్రంథం అని చెప్పేసి ఒక పేరు. అసలు దైవ గ్రంథం అయినప్పుడు కంప్లీట్ గా దానిలో పవిత్రమే ఉంటది కదా, అపవిత్రం ఎందుకు ఉంటది? పవిత్రం అని ఎందుకు పెట్టాలి? అందులోనే మొత్తం అపవిత్రం కాబట్టి అందులో దానికి అపవిత్రం అని పేరు పెడితే చదవరు, దానిలోకి ఎవరు ఆచరించరు అని చెప్పి దానికి పవిత్రం అని పేరు పెట్టుకున్నారు. మేము ఆకారాన్ని నిరాకారాన్ని రెండు పూజిస్తుంటాము, కానీ మీరు ఆకారాన్ని పూజించొద్దు, నిరాకారాన్ని పూజించాలని అంటున్నారు. అప్పుడు మీరు చర్చిలు కట్టుకోదు, మసీదులు కట్టుకోదు. ఎందుకంటే మీరు విశ్వం మొత్తం వ్యాపించుండని మీరు చెప్తున్నారు, కానీ అక్కడే మళ్ళీ ఒక గుడి కట్టుకోవడం ఎందుకు? ఒక గుళ్ళనే ఉంటాడా పరిమితంగా? అది కృష్ణుడు చెప్తున్నాడు, మాకు ఒక గుళ్ళ మేము మీకోసం ఒక రూపం తీసుకొని ఉంటాను అక్కడ గుళ్ళ అని చెప్పి చెప్తున్నాడు. పుష్పం పత్రం తోయం ఏదైనా నాకు సమర్పించని చెప్తున్నాడు. అది మా ఆచారం. మీ ఆచారాలు మీకు గుడి ఉండొద్దు, మసీదు ఉండొద్దు, ఏది ఉండొద్దు మీ ఆచారం ప్రకారంగా. మళ్ళీ మీరు ఎందుకు మా ఆచారాల ప్రకారం నడుచుకుంటున్నారు? మీ గ్రంథమే ముందు నుంచి ఉన్నదే అయితే అంతకు ముందు నుంచి మళ్ళీ విగ్రహాలను ఎందుకు పూజించేవాళ్ళు? విగ్రహాలను పూజిస్తే తప్పు అని మీ గ్రంథాలను ఎందుకు చెప్పబడింది? హిందువులు భారతదేశానికి మాత్రమే పరిమితం అవుతే ప్రపంచ దేశాలలో తవ్వుతుంటే విగ్రహాలు బయటపడుతున్నవి. ఆ విగ్రహాలని అక్కడికి ఎట్లా వచ్చినవి? 1, 2 కాదు, ఎన్నో వందల విగ్రహాలు వెలుగులోకి వచ్చినవి. వెలుగులోకి రాని విగ్రహాలు ఎన్ని ఉన్నింటివో. ప్రపంచ దేశాలలోనే విగ్రహాలు బయటపడుతున్నాయి. అవి ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ విగ్రహాలు? ఒకవేళ ఇందులో ఈ వీడియోలో ఏదైనా డౌట్లు ఉంటే మీరు కామెంట్ రూపంలో మీ యొక్క అభిప్రాయం చెప్పండి. అట్లనే ఒకవేళ వీడియో నచ్చితేనంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి, ఈ మెసేజ్ అందరికీ అందేటట్లు. ఎందుకంటే భారతదేశానికే హిందువులు పరిమితం కాదు, ప్రపంచం మొత్తంలో ఉండేవాళ్ళు హిందువులు ఇంత పూర్వము. అది చెప్పండి, మీరు మీదైన స్టైల్లో మీరు కూడా చెప్పండి. జై హింద్.